ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలోని శివారు కాలనీ రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. కాలనీలు ఏర్పాటై దశాబ్దాలవుతున్నా నేటికి మట్టి రోడ్లే దర్శనమిస్తున్నాయి. వర్షం కురవగానే బురదమయంగా మారి ఇబ్బందులు తప్పడం లేదు. కాలనీల్లో సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేదు. తాగునీరు, డ్రైనేజ్ పైపుల పనులు పూర్తయితేనే రోడ్లు నిర్మిస్తామని అధికారులు చెబుతున్నారు. కాలనీ వాసులు అంటున్నారు. కొన్ని కాలనీల్లో డ్రైనేజ్ పనులు పూర్తయినప్పటికీ సీసీ రోడ్ల నిర్మాణం అనుమతులు రావడం లేదంటున్నారు. వర్షాలకు మట్టి రోడ్లు బురదమయం కావడంతో నడిచేందుకు సైతం ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు దృష్టి సారించి కాలనీలో ఉన్న సమస్యల నుంచి విముక్తి కల్పించాలని కోరుకుంటున్నారు. రోడ్లు లేక అవస్థలు పడుతున్నాము. మీరు చూడొచ్చు, అక్కడి నుంచి ఇక్కడ వరకు ప్రతి వాహనదారుడు ఎట్లా వెళ్తున్నాడు ఏంటనేది చాలా ఇబ్బంది అవుతుంది. చిన్న పిల్లలు కానీ మహిళలు కానీ ఇద్దరు ముగ్గురు పడి ఆటోల్లో దాంట్లో కూడా చేతులు కాళ్ళు విరగొట్టుకున్న వ్యవస్థ ఉన్నది. ప్లస్ బండ్లు కూడా ఇరుక్కుపోయి పైకి లేవట్లేదు. చాలా మందికి చాలా సార్లు మొరబెట్టుకున్నాము. గౌరవ కార్పొరేటర్ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, మిగతా అధికారులకు కూడా వాళ్ళ చుట్టూ తిరిగి మాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఎన్నిసార్లు చెప్పినా కానీ ప్రపోజల్ పంపిస్తున్నాము, అవుతుంది శాంక్షన్, ఈ రోజు రేపు అన్నట్టు మీడియాలో వచ్చినప్పుడు ఈ రోజు రేపు అంటున్నారు, పేపర్లలో వచ్చినప్పుడు ఈ రోజు రేపు అంటున్నారు. కానీ మా ఇబ్బందుల మట్టుకి ఎవరు పట్టించుకోవడం నాదులే లేడు. చాలా శివారు కాలనీ ఏంటంటే ఇదెంతుంది సమస్య, మీకు అదెంతుంది ఇదెంతుంది అన్నదానికే అయిపోతుంది తప్ప చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. నడవడానికి కాలినడక బాట కూడా లేదు మాకు. ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కానీ అవుతుంది ఈ రోజు రేపు అన్న సమస్యనే ఉంది తప్ప ఎక్కడా లేదు. అందుకనే మేము మీడియా మిత్రుల ద్వారా, ఈ HMTV వాళ్ళ ద్వారా మేము విన్నవించుకున్నాము. మా ఇప్పటికైనా అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ మా గోడు విని ఈ HMTV మీడియా ద్వారా మాకు దేవుళ్లాగా HMTV వాళ్ళు మాకు సహకరించారు. ఇదివరకు కూడా HMTVలోనే మేము చాలా మీడియా బైట్స్ కానీ ఇవి కానీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు చాలా మాకు సహాయం చేశారు. వాళ్ళ ద్వారా వచ్చిన తర్వాతనే మాకు కూడా మిగతా డ్రైనేజ్ కానీ వాటర్ కానీ వచ్చాయి. అందుకోసమని మళ్ళీ ఈ మీడియా మిత్రుల ద్వారా మేము అందరినీ విన్నవించుకుంటున్నాం. అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ దయచేసి మా కాలనీ అందు దయించి డెవలప్మెంట్ కి అందరూ సహకరించాలి. లేకపోతే చిన్నపిల్లలు కానీ వీళ్ళు కానీ మోకాళ్ళలో నీళ్ళల్లో పడిపోతున్నారు. కాళ్ళు చేతులు ఎరగొట్టుకుని హాస్పిటల్ బిల్లులు లక్షలు కట్టించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ముందే రోడ్డు వేయించి మా బాధని వేడుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. మేము ఈ శివారి కాలనీల మీద ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ ఎవ్వరు కూడా చీమ గుట్టినంత కూడా ప్రేమ అనేటటువంటిది లేదు. ఇక్కడ మేము అనుభవిస్తున్నటువంటి బాధలు వర్ణాతీతమైనటువంటిది. ఒకసారి వర్షం వచ్చినట్లయితే మరి మనం ఇక్కడ నుంచి మొదలు పెడితే వైష్ణవ మెడికల్ హాల్ నుంచి ఇక్కడి వరకు మొత్తం టోటల్ గా గుంతలమయం, మొత్తం కూడా గుంతలమయము. కాబట్టి దయచేసి ప్రజాప్రతినిధులు స్పందించి మరి మా యొక్క ఇంటి నుంచి కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితి. కాబట్టి మా యొక్క మొరని ఆలకించి మాకు రోడ్లు అదే విధంగా డ్రైనేజ్ సౌకర్యాన్ని కల్పిస్తే మరి వాళ్ళని మేము జీవితాంతం కూడా గుర్తుపెట్టుకుంటాం. కాబట్టి అందరు కూడా మరి ప్రజాప్రతినిధులకి మనం చేతులెత్తి నమస్కరిస్తున్నాం. అయ్యా మరి మా యొక్క సమస్యని పరిష్కరించి మమ్మల్ని ఒక దారికి తీసుకురండి. మిమ్మల్ని ఈ జన్మలో మేము మర్చిపోము. కాబట్టి ప్రజాప్రతినిధులు ఇక్కడ దృష్టి పెట్టమని చెప్పేసి HMT ద్వారా వారిని మేము వేడుకుంటున్నాం.